ఇరిగేషన్ మంత్రిగా ఏడాదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్ని మార్కులు వేయాలి సార్? 10లో 9 వేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని మార్కులు ఇస్తారు? 10లో 8 to 9. అంటే మీకంటే సీఎంకి ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. నాకు కూడా అంతే వేసుకుంటారు కదా. సో నేనేమంటున్నా, మీరు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ చూసినా, డెవలప్మెంట్ చూసినా, సోషల్ జస్టిస్ చూసినా, ఈ సంవత్సరంలో మాకు దొరికిన సమయం 6 నెలలు. 6 నెలల్లో గవర్నమెంట్ స్టెబిలైజ్ అయింది, క్యాబినెట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు, ఒక స్టేబుల్ గవర్నమెంట్, స్టేబుల్ పార్టీగా ముందుకు పోతున్నాం. ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం పూర్తి చేశాం, తతిమై కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ మీరు మీడియా ద్వారా కూడా ఒక పాజిటివ్ పిక్చర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఇరిగేషన్ శాఖ మంత్రిగా వచ్చే ఏడాదిలో ఏ ప్రాజెక్టులని పూర్తి చేయాలనుకుంటున్నారు? మీ డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? గతంలో వాళ్ళ హయాంలో ఇరిగేషన్ సెక్టర్లో 1,81,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రంలో మాత్రం కొత్త ఆయకట్టు తీసుకొచ్చారు. కొన్ని ఉదాహరణలు ఇవ్వాలంటే, గత ప్రభుత్వం యొక్క పనితీరు విధంగా 27,000 కోట్లు ఖర్చు పెట్టి పాలమూరు రంగారెడ్డిలో 1 ఎకరం కొత్త ఆయకట్టు ఇవ్వలే, 1 చుక్క నీటి కేటాయింపు జరగలే. సీతారాం సాగర్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, 1 ఎకరా కొత్త ఆయకట్టు రాలే. అధికారికంగా సిడబ్ల్యూసి నుంచి 1 చుక్క నీళ్లు కేటాయింపు జరగలే, అఫీషియల్ అలొకేషన్. అదేవిధంగా కాళేశ్వరంలో మరి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలే. దేవాదులో పెద్ద ముందుకు పోలే, ఎస్ఎల్బిసి టనల్ వరకు పెద్ద ముందుకు పోలే. అన్ని విధాలుగా వైఫల్యం చెందిండ్రు. ఒకటి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని అసలు నాశనం చేసిండ్రు. అంటే కిందికి మీదికి పైకి కిందికి ఇష్టానుసారం. ఇప్పుడు దాన్ని మొత్తం స్ట్రీమ్లైన్ చేస్తున్నాం, రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. ఇరిగేషన్ అండ్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్స్ రిఫార్మ్ చేసి మరీ ఎఫిషియెంట్గా మంచిగా పనిచేసే విధంగా మేము అన్ని విధాలు చర్యలు తీసుకున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి సైనికుడు, కమిట్మెంట్తో పనిచేసే ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లైస్ శాఖ ద్వారా అవినీతికి పాల్పడ్డారు. ఎవడో పడనోడు ఏదో మాట్లాడుతుంటే దానికి ఏం చేస్తాము? వాళ్ళే 23,000 కోట్ల స్టాక్ మిల్లర్ దగ్గర వదిలేసి అన్సెక్యూర్డ్, అది కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎవరో పిచ్చి పిచ్చి ఆరోపణలు, దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. సార్ మిల్లర్లకి ఉత్తమ్ కుమార్ రెడ్డికి గ్యాప్ ఏమైనా ఉందా? ఎందుకు గ్యాప్ ఉందంటే, మేము మిల్లర్లతో ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నాము. గతంలో లాగా ఎగ్గొట్టడానికి వీల్లేదు. ఓకే, అదేవిధంగా ఆంధ్రాలో 100% బ్యాంక్ గ్యారంటీ ఉంది. ఇది మిల్లర్కి ఇచ్చే స్టాక్ మీద. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో 0% బ్యాంక్ గ్యారంటీ. అది క్రమక్రమంగా పెట్టే ప్రయత్నం చేస్తున్నాము. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, మిల్లర్లు బాగుండాలి, రైతులు బాగుండాలి, రాష్ట్ర ఖజానా కూడా మంచిగా ఉండాలి, ఇబ్బంది ఉండకూడదు. అందరూ బాగుండాలి, కానీ సిస్టమ్ని మిస్యూజ్ చేసే విధంగా ఉండకూడదు అని చెప్పి